పాకిస్తాన్ కంటే కూడా శత్రువులు ఎవరో తెలుసా మనకి? అంతర్గత శత్రువులు, విదేశీ శక్తులతో కలిసి ఉన్నటువంటి ఇక్కడ దుష్ట శక్తులు. ఉగ్రవాదుల మీద కూడా ప్రేమ కురిపించేవాళ్ళు, ఉగ్రవాదుల్ని భుజానికి ఎత్తుకుని ఊరేగించేవాళ్ళు, హర్ ఘర్సే అఫ్జల్ నిఖిలేగా అని మాట్లాడేవాళ్ళు, ఉగ్రవాదులకు న్యాయ సహకారం అందించేవాళ్ళు, ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడకుండా కాపాడేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువులు, ఇంటి దొంగలు. మనమేదో కష్టపడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మట్టుబెడదామనుకుంటే మనం ఏ రూట్లో వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏ ఫ్లోర్లో ఉన్నాం అని చెప్పేటటువంటి బర్ఖాదత్ లాంటి జర్నలిస్టులను చూసాం. ఉగ్రవాదుల అటాక్ జరుగుతూ ఉంటే భలే రంజుగా ఉంది, వైన్ తాగుతున్నట్లుగా ఉంది అని మాట్లాడే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళని చూసాం. కనుక ఈ భారతదేశంలో పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు ఏదైనా ఉంది అంటే ఇటువంటి మనుషులు లేదా వారి ఆలోచనలు. అవునా కాదా? నేనే కాదు, ఈ మాట హిమంత బిశ్వ శర్మ కూడా చెప్తున్నారు. ఒకసారి విందాం. लेकिन जो पाकिस्तान का ठेका लेके भारत का अंदर हम लोगों को विभाजन करने का कोशिश करता है, वो लोग और ज्यादा दूसरी और हमें पाकिस्तान को भी और पाकिस्तान का दोस्त लोगों को भी हमें अपना जो क्षमता है ये दिखाने का समय आ चुका. పాకిస్తాన్ మాత్రమే కాదు, పాకిస్తాన్ సానుభూతి పరులను కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు.